నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నారు. జనం బాట పడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2026 సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. వీలైనంత త్వరగా 25 పార్లమెంటు స్థానాల్లో పర్యటనలు ముగించాలని భావిస్తున్నారు. జూలైలో భారీ ప్లీనరీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అటు తర్వాత 2027లో చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేస్తారు. మొత్తానికైతే 2026 జనంతోనే ఉండనున్నారు జగన్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అంతా ప్రచారం చేశారు. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్పడంతో ఇక కోలుకోలేదని అంతా భావించారు. కానీ కొద్ది రోజులకే జగన్ జనంలోకి వచ్చారు. జనం సైతం నీరాజనాలు పడుతున్నారు. నాయకులు యాక్టివ్ అవుతున్నారు. క్యాడర్ సైతం ఆసక్తి చూపుతోంది. అందుకే క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కీలక నియామకాలు చేపడుతున్నారు. 2026 ప్రథమార్థంలో పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ముందుగా ఎంపిక చేసిన 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. పార్టీలోని ప్రతి క్రియాశీలక కార్యకర్త అభిప్రాయాన్ని తీసుకుంటారు. వారి మనోభావాలకు తగ్గట్టు నాయకత్వ మార్పులు చేస్తారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారమే ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట బాట పడుతోంది. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను ప్రతి వారం ఒక నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటన షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఆ 4 రోజులు ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా ప్రత్యేక ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరికలకు అవకాశం కల్పించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉంది. ఆపై అనుబంధ సంఘాలు కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అయితే రాష్ట్ర స్థాయిలో మొత్తం నాయకులతో పాటు కార్యకర్తలతో భారీ ప్లీనరీ నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2026 జూలైలో గుంటూరులో ఈ ప్లీనరీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్లీనరీకి సంబంధించి తెర వెనుక ఏర్పాట్లు, సన్నాహాలు ప్రారంభమైపోయాయి. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గా నిలుస్తూ వస్తోంది. అందుకే జిల్లాల పర్యటనను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జగన్ జిల్లా పర్యటన ప్రారంభం కానుంది. దాదాపు 6 నెలల్లో 25 పార్లమెంటు నియోజకవర్గ పర్యటన పూర్తి చేయాలన్నది షెడ్యూల్. అది ముగిసిన వెంటనే జూలైలో ప్లీనరీ జరగనుంది. అక్కడ నుంచి పాదయాత్ర చేసే వరకు భారీ బహిరంగ సభలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సాగనున్నాయి.